ఈరోజు నీలపూర్ హాస్పిటల్లో కొంతమంది పేషెంట్లు అయితే రావడం జరిగింది. వాళ్ళతోటి మాట్లాడదాం, ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. మీ పేరు? సుమలత. ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. ఎప్పుడు వచ్చారు? నిన్న ఫ్రైడే రోజు వచ్చినాం ఈవినింగ్. చూపించారా మరి పాపకి? చూపించినాము. అయితే ఎంఆర్ఐ స్కానింగ్ 2 months వరకు లేదు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఏం చెప్పలేదు, రేపు చెప్తా అన్నారు వాళ్ళందరూ. పాపకి ఏమైందమ్మా? అంటే నడవట్లేదు పుట్టిన నుండి సరిగా. ఇప్పుడు 1 year అవుతుంది, పాప నడవట్లేదు. దానికోసం వచ్చినాం ఇక్కడికి. ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే మంచిగా అవుతుంది అని చెప్పేసి అన్నారా? ఎంఆర్ఐ స్కానింగ్ వేస్తే రిజల్ట్ ఏమున్నదో తెలుస్తుంది, బ్రెయిన్లో ఏమున్నది అని చెప్పేసి చెప్తారన్నారు వాళ్ళు. అందుకే ఇప్పుడు మన 2 days అవుతుంది కదా వచ్చి, మళ్ళీ ఎక్కడ ఉంటున్నారు? అదే యూనిట్ 11లో ఉంటున్నాం మేము. జనరల్ అనే ఉంటున్నాం. సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ. అంత బాగానే ఉంది. ఫుడ్ బిడ్ అయితే పర్లేదు, అంత బాగానే ఉంది పిల్లలకి. ట్రీట్మెంట్ బెడ్ అంత బాగానే ఉంది. ఇంకా ఎక్కువ బాగా మంది అయితే ఒక్కొక్క బెడ్ మీద 2-3 కూడా పడుకోబెడుతున్నారు ఇక్కడ పిల్లల్ని. నార్మల్గా ఉన్న పిల్లలకైనా జ్వరం వచ్చిన పిల్లల్ని అందరిని ఒక దగ్గర పడుకోబెడుతున్నారు. మొత్తం డెంగ్యూ ఉన్న వాళ్ళని కూడా. మరి ఎంఆర్ఐ స్కాన్ గురించి అని చెప్పేసి ఏమన్నా ఏం చెప్పలేదు. మండే రోజు అన్నీ చెప్తానని అన్నారు. ఇంకా ఇప్పుడు ఏం చెప్పట్లేదు. మరి వేరే హాస్పిటల్ ఎక్కడన్నా ట్రై చేసి? ఎక్కడ ట్రై చేయలేడు, ఇక్కడికే వచ్చినాం. అక్కడ కామారిలో ట్రై చేసినాము, వాళ్ళు అక్కడ కొంచెం టైం పడుతుంది అంటే ఇక్కడికి వచ్చినాం. ఇక మాకు అంత అప్పుడే పాపకి చాలా పైసలు అయినాయి, ఎవరు లేరు వెనక ముందు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. మరి మీరు మీ పాప గురించి అని చెప్పేసి గవర్నమెంట్ ఏం అడగాలని చెప్పేసి అంటున్నారమ్మా? ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ లేదు, మీ పాప నడుస్తలేదు, గవర్నమెంట్ ఏమో ఇక్కడ ఉన్న హాస్పిటల్లకు ఎంఆర్ఐ స్కానింగ్ తొందర ఇవ్వట్లేదు, దీని గురించి అని గవర్నమెంట్ మీరు ఏం అడగాలని చెప్పేసి? పిల్లలకి అందరికీ బాగుండాలి, ఎందుకంటే ఎవరు లేని వాళ్ళు ఉంటారు కదా అందరూ. ఎంఆర్ఐ స్కానింగ్ అక్కడ తొందరగా అవైలబుల్గా ఉండేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. చాలామంది ఉన్నారు కదా ఇక్కడ. ఇక్కడైతే పరిసరాలు ఇలాంటి అయితే ఇబ్బంది ఏం లేదు కదా? ఏం ఇబ్బంది లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది పేషెంట్లు అవుతున్నారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఒక ఆమె రావడం జరిగింది. మీది ఏ ఊరమ్మా? మాది బచ్చిరాజుపల్లి అండి. ఏ డిస్టిక్ అది? మెదక్ డిస్టిక్. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు వచ్చి? మేము వచ్చి మొన్న రాత్రి వచ్చినాం సార్. మొన్న రాత్రి వచ్చినాము. బాగానే చూస్తురు. ఇక అందరికీ మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి మంచిగా అనిపిస్తుంది. అది మన అదృష్టం కావాలి. చేసుకోరు సార్, మంచిగా చేస్తారు. మా పాపకు గుండె ఆపరేషన్ కావాలంటారు సార్. గుండె ప్రాబ్లం ఉంది మా పాపకు. మా పాపకు 6 నెలలు ఉంది. 6 నెలలు ఉంది. మా పాప ఇప్పుడు 6 నెలలు ఉంది. ఆమెకు గుండె ఆపరేషన్ కావాలంటారు సార్. ఇక్కడ చేస్తా అని చెప్పేసి అంటారు. అవి ఇక్కడ చేయరంట, ఇక్కడ ఉండరంట. గుండె ఆపరేషన్ చేసి డాక్టర్లు లేరంట, వేరే దగ్గరికి రాసిస్తాం, రేపు అక్కడ చేయాలంటారు సార్. ఎట్లుంటుందో తెలియదు అంటారు. హాస్పిటల్కి రాసిస్తారంట, ఇంకా చెప్పలేరు పూర్తిగా, రేపు రాసిస్తాం అంటారు అంతే. మరి ఇప్పుడు గుండె ఆపరేషన్ చేయాలంటే వేరే హాస్పిటల్కి పంపిస్తే ఇప్పుడు ఎట్లయితుందమ్మా? ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడికి ఎవరు పంపించారు? మమ్మల్ని సిద్దిపేట నుంచి పంపించారు సార్. మేము సిద్దిపేట పోయినాము. ముందర రామాయంపేట పోతే అక్కడ పట్టలేరు, తర్వాత సిద్దిపేట పోయినాము, అక్కడ నుంచి ఇక్కడ పంపించారు సార్. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీ బాబుకి గుండె ఆపరేషన్ చేయాలని చెప్పేసి మీకు తెలిసి? ఈ రోజే చెప్పారు సార్. మొన్న చెప్పారు గుండె ప్రాబ్లం ఉందని, మొన్ననే మేము వచ్చినాడే చెప్పారు సార్. అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తా అని చెప్పేసి అంటారా, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తా అని చెప్పేసి అంటారు? ఇంకా ఏది చెప్పలేరు. మరి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి అంటారు? అట్లా ఖర్చు కూడా చెప్పలేరు. రేపు ఇబ్బంది కదమ్మా. మీరు ఎంతగానో కన్న తల్లి బాధ మీకు తెలిసి, ఇంకా 9 నెలలు మోసిర్రు మీ బిడ్డకి. ఇప్పుడు గుండె ఆపరేషన్ చేయాలంటే మీరు ఎంతగానో బాధపడతారు, ఆ విషయం మాకు తెలుసు. కానీ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి హాస్పిటల్కి ఇట్లా మేము ఇంత ధైర్యం పెట్టుకొని ఈ హాస్పిటల్కి హైదరాబాద్కి వచ్చినాం కదా, ఆ చిన్నపిల్లల హాస్పిటల్కు మాకు ఫ్రీగా చేసినట్టు గవర్నమెంట్ తోటి కొట్లాడి గట్టిగా అడిగితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను అంటున్నాను. మరి అట్లా చేయాలనే కోరుకుంటున్నాం కదా. ఇప్పుడు నా బిడ్డ అంటే ఒకతే కానీ మస్తు మంది తల్లుల బిడ్డలు కూడా అట్లనే ఉంటారు కదా సార్. ఎన్నో పిల్ల? తాడో పిల్ల, మూడో పిల్ల. మంచి హాస్పిటల్లో మంచి వైద్యం అందాలి, అందరు పిల్లలు మంచిగా ఉండాలని అడుగుతుంది సార్. అంతే. మీకు ఎలాంటి ఆర్థిక సాయం పడుతుంది ఇప్పుడు? ఎందుకంటే మీ పాపకు హార్ట్ ఇష్యూ ఉంది కదా, దాని గురించి అని ఏమని అడుగుతున్నావు అంటున్నాను. హార్టీసీ ఉంది ఇక్కడ, ఆపరేషన్ చేసే డాక్టర్స్ లేరని చెప్పేసిరు. ఎక్కడికి రాసిస్తారో పోవాలి అక్కడ. ఇక్కడ కూడా ఉంటే మంచిగా ఉండు, నా పాపకు అందునో ఏమో సార్ అని అడుగుతున్నా అంతే.